ఇలా జాకెట్టు బొడ్డు కిందకి చీర పెదాలకు రంగు పూసుకుని మాయ మంత్రాలు చేసి మిమ్మల్ని వల్ల వేసుకున్న దాన్ని మీరే వెనకేసుకు రాకర్లేదులేండి. ఆహా, పట్టు చీర కట్టి మొహం నిండా పసుపు పూసుకుని అమ్మవారిలో ఇంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మహాపతివ్రతం అయిపోతావా? కట్టుకున్న మొగుడిని కన్న బిడ్డని గాలి కుదిలేసిన నువ్వు కూడా నీతులు చెప్పడమే. నా ఇష్టమే, నా మొగుడు నా కొడుకు. ఇష్టమైతే కలుస్తాం, కష్టమైతే వదిలేస్తాం. కానీ నీలా పూటకో చీర మార్చినట్టు రోజుకో మొగుడుతో కొలకటం మా వల్ల కాదమ్మా. కట్టుకున్న భార్య అన్న గౌరవం కూడా లేకుండా ఉంచుకున్న దాని ముందు అవమానం చేస్తారా? మీరెలా కలిసి ఉంటారో నేను చూస్తాను. రక్తం చాలా పోయింది. ఆవిడ గ్రూప్ రక్తం హాస్పిటల్లో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. డాక్టర్ గారు, అమూల్యది నాది ఒకే గ్రూప్. నా రక్తం ఎక్కించండి. సరే రండి. వద్దు బాబు. మావయ్య, నువ్వు రక్తం ఇవ్వడం వల్ల అమూల్యకు జరిగే ఉపకారం కంటే నువ్వు ఇచ్చావని తెలిస్తే జరిగే అపకారమే ఎక్కువ. అందుకని చూస్తూ ఊరుకోమంటారా? మీ అల్లుడిగా అమూల్య భర్తగా రక్తం ఇవ్వడం లేదు. సాటి మనిషిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నా. ఆమె బతుకులో మార్పు రావాలని నేను ఆశపడుతున్నాను. ఆమెను బతికించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. సరే, అమ్మా చూసావా, నువ్వెంత కాదనుకున్నా బావ నీకు రక్తం ఇచ్చి నేను కాపాడుకున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జరిగింది మర్చిపోమ్మా. ఏమిటమ్మా ఇది? అమూల్య, 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 నేను చెప్పేది విను. అమూల్య, ఏం చేస్తావు? చస్తావు, చచ్చే సాధిస్తావు. ఆసియా, ఏమిటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి, చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనకోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను. అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం. అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తన్ను తన్నండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు,
ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరో చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రోరే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న కల్లోనికి వచ్చి కందిటినాడే మల్లె పందిరి నీడ మాల కడక ఉంటే దొంగల్లే వచ్చిన దొంగట్టినాడే పక్కనోడే చెక్కిలి వీటినాడే కళ్ళనోడే హద్దులు దాటినాడే పలికిన ఫలమేమి ఉంటాదే బంగారు బొమ్మ మీ దారే నా దారే కొట్లాటలెందుకే రతనాల రెమ్మ బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే